ఎడిపల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడైన డి శ్రీరామ్ గారితో ఉన్నాము. ఆయనతో 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అనేక మంది నాయకులు అంటే గవర్నమెంట్ చేంజ్ చేయగానే పార్టీ వీడి గవర్నమెంట్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు మటుకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ టీఆర్ఎస్ పరిపాలన అంటే టీఆర్ఎస్ పార్టీలోనే ఉండడానికి గల కారణం ఏంటంటారు? టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తే లాభాలేంటి అనేవి మాకు తెలుసు. మాకు పెద్దలు కేసీఆర్ గారు 2001లో ఉద్యమం స్టార్ట్ చేసి ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ పర్సన్స్ కానివ్వండి, యూత్ పరంగా కానివ్వండి, రైతుల పరంగా కానివ్వండి, మంచి మంచి మేధావులతో ఆయన చర్చించి ఇంకా తెలంగాణ వస్తే లాభాలు ఇలా ఉంటాయి, ఇంకా మన తెలంగాణ మనకు కావాలి, ఈ ఆంధ్ర నాయకులు మన తెలంగాణ నిధులు నీరు అన్నీ దోసుకపోతున్నారు, ఇంకా మన తెలంగాణ కావాలని చెప్పి అన్ని వర్గాలను ఏకతాటి మీద తీసుకొచ్చి ఇంకా తెలంగాణ కోసం ఉద్యమాల్లో ఆ రోజుల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. నా వంతు బాధ్యతగా మా ఎడపల్లి మండలంలోని మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు షకీల్ ఆమీర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా కవితక్క ఎక్స్ ఎంపీ కవితక్క గారి ఆధ్వర్యంలో నా వంతు బాధ్యతగా నేను చురుకుగా ఇంకా ఎడపల్లి మండలంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉవ్వెత్తున పెద్ద ఎత్తున ఉన్నారు అనే నినాదం ఆ రోజు నేను మా పెద్దలు మా కవితక్క గారి ఆధ్వర్యంలో, షకీల్ అన్న గారి ఆధ్వర్యంలో నేనంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అంటే ఇంకా నా గుండెలో నా ఊపిరున్నంత వరకు ఇంకా నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, ఇంకా కేసీఆర్ వెన్నంటే ఉంటా అని చెప్పి ఇంకా నా దృఢ సంకల్పం. ఈ ఊపిరి ఉన్నంత వరకు ఇంకా నేను సచ్చే వరకు ఇంకా నేను ఈ మా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అని ఆ రోజే డిసైడ్ అయ్యి ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకొచ్చి మొన్నటికి మొన్న బీఆర్ఎస్గా మారి మా కేసీఆర్ గారి పరిపాలన 10 సంవత్సరాల నుంచి అందరూ బేష్ అనే విధంగా పరిపాలించడం జరిగింది. ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మా కేసీఆర్ గారికి మా తెలంగాణ గాంధీ, ఇంకా మా నాన్న, మా పెద్దనాన్న, మా బాబాయ్, మా అంకుల్, మా తాత, చిన్న పిల్లవాళ్ళ నుండి ప్రతి ఒక్కరూ మా కేసీఆర్ గారికి బేష్ అని 10 సంవత్సరాలు ఏదైతే ఇంకా ఆయన పరిపాలన ఉందో దానికి అందరూ బ్రహ్మరథం పట్టి ఇంకా నాతో ఈరోజు కూడా ఇంకా తెలంగాణ మా కేసీఆర్ ఇంకా మా శ్రీరామన్న అని చెప్పి ఒక మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది. మొన్నటికి మొన్న ఎవరైతే దొంగల్లాగొచ్చి ఇంకా మోసపూరిత మా ఎమ్మెల్యే గారు బోలాశంకరుడు ఆయనకి ఇంకా నమ్మించి మోసం చేయడం జరిగింది. వాళ్ళు ఏ పార్టీలోకి వచ్చినా పార్టీలు మార్చే దొంగల్లాగా తల్లిపాలు తాగి రొమ్ముకు గుద్ది మోసం చేసే విధంగా మొన్నటికి మొన్న కొందరు దొంగలు పోవడం జరిగింది. కానీ శ్రీరామ్ అనే వ్యక్తి ఒక బ్రాండ్, బీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఒక బ్రాండ్. ఈ ఊపిరి ఉన్నంత వరకు ఇంకా నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతాను. ఇంకా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కవితక్క ఆధ్వర్యంలో, షకీల్ ఆమీర్ గారి ఆధ్వర్యంలో ఈ ఊపిరి ఉన్నంత వరకు నేను ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పి కోరుకుంటా ఉన్నాను. బోధన్ తాజా మాజీ ఎమ్మెల్యే అయిన షకీల్ ఆమీర్ గారి జన్మదినం సందర్భంగా ఆయన గురించి మీరేమన్నా చెప్తారు? ఇంకా మా షకీల్ ఆమీర్ గారు చాలా రాయల్ పర్సన్, మల్లెపూ లాంటి వాడు. బోధన్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ ఆయన మైనార్టీ అయినా ఇంకా కులమతాలకు అతీతంగా అందరితో ప్రేమానురాగాలతో ఆయన పదవిలో లేకున్నా 35 సంవత్సరాల నుండి కులమతాలకు అతీతంగా రంజాన్ కానివ్వండి, దసరా కానివ్వండి, బతుకమ్మ పండుగ కానివ్వండి, ఇంకా గరీబులకు ఎవ్వరికి తెలియకుండా గరీబ్ పర్సన్స్ ఎవరన్నా ఇంట్లో పెళ్ళుండి వాళ్ళకు ఆర్థికంగా లేని పరిస్థితుల్లో నేనున్నా అని చెప్పి వాళ్ళకి మంగళసూత్రాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, తోచిన డబ్బులు కానివ్వండి, మంచి పనులకు
చాలామందికి హెల్ప్ చేసిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు షకీల్ అన్న ఎక్స్ఎమ్మెల్యే షకీల్ అన్న బర్త్డే ఉండే. ఇంకా చాలామంది ఎడపల్లి మండలంలోని ప్రతి గ్రామాన వచ్చి ఎడపల్లి గ్రామంలో ఎడపల్లి గ్రామ పరిధిలో ఈరోజు మేము ఆయన పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరుపుకున్నాం. ఇంకా కేక్ కట్ చేయడం జరిగింది, స్వీట్లు పంచడం జరిగింది. ఇంకా ప్రతి ఒక్క గరీబుల దగ్గరికి పోయి మాకు తగిన సేవ, వాళ్ళకి ఏదన్నా ఆర్థికంగా ఎవ్వరికి తెలియకుండా మేము కొందరికి హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా ఆయన పేరు మీద అభిషేకం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరిగినాయి. మొట్టమొదటగా బోధన్ కాన్స్టిట్యున్సీ, బోధన్ బ్రాండ్, ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే మా కవితక్క, మా షకీల్ భాయ్ అని చెప్పి ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇంకా 100 సంవత్సరాలు బతికి ఇంకా ఉన్నత పదవులు పొందాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. భగవంతుడు ఆయన ఈరోజు పుట్టిన సందర్భాలు ఇంకా 100 సంవత్సరాలు బతికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఇటువంటి పుట్టిన రోజులు జరుపుకుంటామని చెప్పి ఈరోజు అంతా కోరుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాలు బంగారు తెలంగాణగా పాలించినారని చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా టీఆర్ఎస్ ఓడిపోవడానికి గల కారణం ఏంటి? దానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారో ఇంకా మోసపూరిత వాగ్దానాలు, వాడు 1 కాదు 2 కాదు ఇంకా 320 మోసపూరిత వాగ్దానాలు. అవి ఎవరన్నా ఏమనుకుంటారు అంటే కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తామన్నాం. మేము ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో తూచా తప్పకుండా ఇచ్చినాం. తూచా తప్పకుండా ఎక్కడ పొల్లులే. మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చినామో తూచా తప్పకుండా ఇంకా మేము చేసేటియే, మేము ఏదైతే చేస్తామనేటి అవే మేనిఫెస్టోలో పెట్టినాం తప్ప ఇటువంటి బోకస్ ఏదైతే ఉందో హామీలు ఇంకా 1కి 2 ఇస్తాం, 1,00,000కు తులం బంగారం ఇస్తాం, ఫ్రీ బస్సు, డిగ్రీ పిల్లలకు డబ్బులు ఇస్తాం, ఇంకా జాబర్స్కి జాబ్ ఇప్పిస్తాం, ఇంకా ఇండ్లు ఇప్పిస్తాం అని చెప్పి మోసపూరిత వాగ్దానాలు. ఎంత డోకాబాజ్ వాగ్దానాలు అంటే ఇంకా చెప్పలేని 420 వాగ్దానాలు ఇచ్చి ఈరోజు గవర్నమెంటులో ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఇంకా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ సంవత్సరంన్నర పరిధిలో అన్నీ ఫెయిల్, ఎక్కడ ఏది చేసింది లేదు. ఇంకా ఆయనకున్న రెవల్యూషన్ ఇంకా అంతా ఇంత కాదు. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో రాబోయే టైంలో రేవంత్ రెడ్డి సర్కార్ని అసలు తిరగనిచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకా ఈ సంవత్సరంన్నరలో ఏ హామీ అయినా నెరవేర్చని సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజలలో మామూలు వ్యతిరేకం కాదు. ఇంకా ఏది ఉన్నా ఇప్పటివరకు రైతులను చూసుకోండి, బ్యాంకులో క్రాప్ లోన్లు, రైతు బంధు మాఫ్ చేస్తామని చెప్పిండ్రు. ఈరోజు చూసినట్టయితే దాదాపు ఒక 50% కూడా ఇంకా క్రాప్ లోన్లు మాఫ్ చేసిన సందర్భాలు లేవు. ఒక దఫా అట్టే పెండింగ్ ఉంది, ఇంకొక దఫా కూడా పెండింగ్ అవుతుంది. ఇలాంటి మోసపూరిత వాగ్దానాలు ఏ వర్గానికి కూడా మంచిగా చేయలేదు. అవును, ఈ 6 గ్యారంటీలు కూడా పూర్తిగా చేయలేని పరిస్థితి గల కనబడతా ఉంది. దాని గురించి 6 గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ కూడా తూచా తప్పకుండా ఇంకా తూతూ మంత్రంగా ఆయన ఇదే కాదు, ఈ 6 గ్యారంటీలే కావండి. ఎలక్షన్లో 320 గ్యారంటీలు పోరగల్ల లెక్క కూర్చొని ప్రతి ఒక్కరికి ఒక్క గ్యారంటీ లేదు, 320 గ్యారంటీలు. అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి నేను చెప్తే 2 గంటలు అవుతుంది. అటువంటి మోసపూరిత వాగ్దానాలు చేసిండ్రు. మీరు చెప్పండి, రైతులకు క్రాప్ లోన్స్ అన్నీ మాఫ్ చేస్తా అన్నారు. ఈరోజు చూసినట్టయితే 100కి 40% మాఫ్ అయింది. ఇంకా 60% రైతాంగం అట్టే ఉంది. ఎందుకు అంటే నో టెక్నికల్ విషయం ఏమీ లేదు. ఒక క్రాప్ లోన్కి చూడాల్సింది బ్యాంక్ పాస్ పుస్తకంలో ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎకరాకి ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది పాస్ పుస్తకం చూసే ఇస్తారు తప్ప ఇంకా అది ఇది అని చెప్పి ఫేక్ మాటలు ఆయనతో చేత కాకుండా ఇంకా మాఫీకి అసలు ఆయన పాలించే దమ్ము లేదు. మా కేసీఆర్ ఇంకా క్రాప్ లోను కానివ్వండి అడగలే, అప్పుడు ఈ మాఫీలు అడగలే, ఏం చేయలే. నేను ఇది చేస్తా అని చెప్పిండు. మొగాడి లెక్క
ఈరోజు ఏదైతే హామీ ఇచ్చిండో అన్నీ తూచ తప్పకుండా చేసేసిండు. ఈయన నంబర్ ఫేక్ ఏదైతే 420 వాగ్దానాలు చేసిండ్రో దానికి మోసపోయి మా ప్రజలు నమ్మి ఓటేసిండ్రు. ఈరోజు మాకు బుద్ధి వచ్చింది, ఇంకొకసారి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని తరిమి కొడతామని చెప్పి సంవత్సరం నరలో చాలా 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 వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ సర్కార్ మధ్యలో ఇంకా పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ లోకల్ ఎలక్షన్స్ కూడా ఇదే భయంతో, లోకల్ ఎలక్షన్స్ కూడా 6 months అయిపోయింది, పెట్టడానికి జనుకుతూ ఉన్నాడు. ఇంకా ఈ సర్కార్ అంతా దరిద్రం ఇంకేది లేదని చెప్పి ఈరోజు ప్రజలందరూ తిట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ ఓడిపోవడానికి నాయకత్వ లక్షణాలు కూడా, అంటే నాయకత్వ లోపాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. నాయకులు కార్యకర్తలని పట్టించుకోకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ప్రజలు అంటున్నారు. మీరేమంటారు? తప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎక్కడ పోయినా మోసపూరిత వాక్యంతోనే ఇంకా మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిండ్రు తప్ప మా కేసీఆర్ గారి మీద, మా ఎమ్మెల్యేల మీద, మా ఎంపీల మీద ఎటువంటి వ్యతిరేకం ప్రజలలో లేదు. ఈయన ఇంకా మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే నమ్మి ఓటేసారు. అయినా ప్రజల తీర్పు శిరసా వహిస్తూ మా కేసీఆర్ గారు ప్రశాంతంగా ఇంకా మా తెలంగాణ బిడ్డలు సుఖంగా ఉండాలి, వాళ్ళు ఏది చేసినా శిరసా వహించి వాళ్ళ పాదాభివందనాలు చేస్తూ నేను వాళ్ళతోనే మమేకమై ఉంటా అని చెప్పి ఎప్పుడు ఎక్కడ బాధపడని సందర్భం ఉంది ఆయన. ఇంకా మా ప్రజలతోనే ఉంటా, మా ప్రజలు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పి సంవత్సరం నరలు ఎక్కడ నోరు జారిన సందర్భం కనిపించలే. ఎందుకు అంటే మా ప్రజలు నా ద్వారా ఏమైనా తప్పులైనాయేమో ఇంకా వాళ్ళు తెలుసుకోవాలా. తప్పులైతే నేను శిరసా వహించి మళ్ళా వచ్చే టైంలో వాళ్ళకి ఏది చేయాలో అది చేస్తా అని చెప్పి చాలా శ్రద్ధగా, చాలా ప్రశాంతంగా మా ప్రజలల్లో మమేకమై ఒక పౌరుడి లాగానే ఉన్నాడు తప్ప ఎక్కడ దూకడం కానీ, ఇటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ డోకాబాజ్ మాటలు ఏవైతే ఉన్నాయో అటువంటి మాట్లాడడం కానీ ఎక్కడ చేసిన సందర్భం కనిపిస్తలే. ఆయన చూస్తూ ఉన్నాడు రాబోయే టైంలో ప్రజల వెన్నంటే ఉండి ఇంకా ఆ టైగర్ కంపల్సరీ వచ్చే టైంలో బయటకు వచ్చే టైం ఆసన్నమైంది, తప్పకుండా వస్తాడు. తెలంగాణ ప్రజలు ఆయనకు తెలంగాణ గాంధీలాగా ఆదరిస్తారు తప్ప ఇంకా ఆయన మీద ఇంకా ప్రేమ ఎక్కువైంది. రేవంత్ రెడ్డి సర్కార్ని తిప్పికొట్టే టైం ఆసన్నమైందని చెప్తా ఉన్నా. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన, ఎట్లా ఉంది అనిపిస్తుంది మీకు? ఏముందండి, అన్ని ఫేకు. ఈ సంవత్సరం నరలో చేసింది ఏం లేదు. మీరు చెప్పండి, 6 గ్యారంటీలు అన్నారు, ఏది చేసిందండి? ఒక బస్సు ఎప్పుడన్నా మీరు రిక్వెస్ట్ స్టాప్లో, బస్ స్టాండ్లో ఎక్కడన్నా ఎప్పుడన్నా ప్రజలు కనిపిస్తూ ఉండరా? ఒక్కరు ఉండకుండ్రి. వచ్చినట్టు ఉంటుండే, పోయినట్టు ఉండే. ఈరోజు 20 బస్సులు నడిస్తే 10కి తీసుకొచ్చిండు. ఆ 10 బస్సులు 20 బస్సులు మెయింటెనెన్స్ 10 బస్సులలో అవుతుందండి? అన్నిట్లో గాడి తప్పి పనికిరాని హామీలతో ఇంకా ముందుకొచ్చి మాయమాటలు చెప్పారు. ఈరోజు రైతాంగం కరెంట్ అంటున్నారు. కరెంట్ ఎక్కడ ఇస్తున్నారండి? కేసీఆర్ గవర్నమెంట్లో 24 గంటలు కరెంట్ ఉంటుండే. ఎప్పుడన్నా పోయిన సందర్భం కనిపిస్తూ ఉందా? ఈయన గవర్నమెంట్ అనుక్షణం మాటకి కరెంటు పోతూ ఉంది. ఈరోజు చూస్తున్నట్లయితే ఫింక్షన్లు 4000 ఫింక్షన్లు ఇస్తామంటున్నారు. ఎవరికి ఫింక్షన్లు ఇచ్చిన సందర్భాలు లేవు. రైతు బంధు అంటున్నారు, రైతు బీమా అంటున్నారు. ఏదైనా సరే రేవంత్ రెడ్డి సర్కార్ ఫెయిల్. ఏం చేస్తలేరు, ఎక్కడ ఎవరు సాటిస్ఫాక్షన్గా లేరు. ఈయనకు నిజంగా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగమే వెన్నుముక. ఈ 70% రైతాంగానికి చెయ్యని ఎవరైతే గవర్నమెంటు ఉంటుందో ఆ గవర్నమెంట్ 100% ఫెయిల్ అవుతుంది. దాంట్లో నంబర్ 1 ఈ 420 గ్యారంటీలు ఏదైతే ఈ 420 గాళ్ళు ఉన్నారో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చే టైంలో డ్యామేజ్ అవుతుంది. ఇంకా తూచా తప్పకుండా మా కేసీఆర్ గారే రాబోయే టైంలో ప్రభుత్వం నడిపిస్తాను అని చెప్పి నేను మీ చట్టం టీవీ ద్వారా చెప్తా ఉన్నా. ప్రజలకు ఉచితాలకు అలవాటు చేయడం కరెక్టే అంటారా? ఉచితాలు అంటే గతంలో మనం ఇప్పుడు కుల వర్గీకరణలు చేస్తూ ఉన్నారు. దానికి రిజర్వేషన్లు పెట్టిండ్రు, ఎస్సీ కానీ ఎస్టీ కానీ. ఆ రోజుల్లో అలాంటి ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు కరెక్టే. అటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు కూడా గరీబోళ్ళు ఎవరైతే ఉన్నారో మా కేసీఆర్ గారు కూడా
ఈ దళిత బంధు అని చెప్పి దళితులకు ఇంకా వాళ్ళ వృత్తిపరంగా దళిత బంధు ఇచ్చాడు. అటువంటి ఏదైతే ఉందో మంచి మంచి మేధావులతో చర్చించి బంగారు తెలంగాణ దిశగా ఈరోజు రైతాంగం ఉంది. తెలంగాణ రైతులను నడిపియాలంటే రైతు రాజుగా చూడాల అని చెప్పి ఇంకా ధాన్యం రేటు గిట్టుబాటు ధర కల్పిస్తూ కరెక్ట్ టైంలో ఎగుమతి చేసి ఈ కాటాల ద్వారా సొసైటీల ద్వారా ఇటువంటి అన్నీ తూచా తప్పకుండా చేసి బేష్ కేసీఆర్ అనిపించుకున్నారు. పసుపు మొన్నటికి మొన్న ఇంకా పసుపు బోర్డు గురించి మాట్లాడిండు. పసుపు బోర్డు దాదాపు ఆయన ఎంపీగా గెలిచి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఆయన చేసింది ఏం లేదు. ఆర్మూర్లో, అంకాపూర్లో, జగిత్యాల్లో అటు చూసినట్టయితే ఎలక్షన్ల ముందు ఇంకా గిట్టుబాటు ధర తీసుకొస్తా, ఇంకా నేను ఇన్ టైంలో రేటు తీసుకొచ్చి మీ అందరికీ ఏదున్నా రాజుని చేస్తా అని చెప్పిండు. ఎక్కడుందండి? ఎక్కడ లేదు. ఏదైతే మోసపూరిత వాగ్దానాలు ఇప్పుడు అరవింద్ గారు కానీ మొన్నటి పసుపు విషయంలో కానీ అదేవిధంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఓన్లీ ఫేక్ మాటలు చెప్పి ఈరోజు వాళ్ళది వాళ్ళే ఇంకా కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ప్రజల దగ్గరికి పోతే వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకా నేను వాళ్ళకి రిక్వెస్ట్గా చెప్తున్నా, మా ప్రజలు తెలంగాణ ప్రజలు నాకు కాదని కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేసి మాయ మాటలు చెప్పి ఇంకా మోసం చేసిన మా ప్రజలు ఏదైతే వాళ్ళకున్న బాధ సరే మోసపోయినారు, ఇంకా నేను కూడా చూస్తా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. 100% ఇవాళ ఆయనకి వాళ్ళ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అధికారికంగా రైతాంగ పరంగా ప్రతి ఒక్కరూ ఇంకా ఆయనకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. 100% ఆయనకు బయటకు వచ్చే టైం ఆసన్నమైంది. ఇంకా కంపల్సరీ ఆయన బయటకు వస్తాడు. మా కేసీఆర్ గారితోనే ఈ తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పి కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు నిలబడే పరిస్థితి కూడా లేదంటున్నా ఉన్నారు, మీరేం చెప్తారు? 100% అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు అనేది ఇంకా మాయమాటలు చెప్పి ఇంకా ఈయన ఏదో సృష్టించుకొని వాగ్దానాలు చేసి అది చేసి ఇది చేసి చేసిండు తప్ప ఈరోజు కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు అందరూ గుస్సాగా ఉండి వాళ్ళ దాంట్లోనే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులలోనే వాళ్ళకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. ఇంకా తప్పకుండా రేవంత్ సర్కార్ దిగిపోయే టైం ఆసన్నమైంది కాబట్టి ఇంకా దానికి రాబోయే టైంలో మనం అందరం చూస్తాం. కంపల్సరీ గవర్నమెంట్ పడిపోతుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఓటమి భయంతోనే ఈ స్థానిక ఎలక్షన్లని ముందుకు జరుపుకుంటూ పోతూ ఉన్నాడు. మళ్ళీ మీరన్న ఈ సర్వేలు మొన్న వేయించాడు, మళ్ళీ ఇంకో రీసర్వే అంటున్నాడు. ఇదంతా ఓటమి భయంతోనే చేస్తూ ఉన్నాడు. స్థానిక ఎలక్షన్లో ఓడిపోతా అన్న భయంతోనే చేస్తున్నాడు అందరు చెప్తా ఉన్నారు, మీరేమంటారు? 100% అండి. ఓటమి భయంతోనే ఇప్పుడు ఈ లోకల్ ఎలక్షన్స్ సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఇంకా 100% ఇంకా ఆయనకు ఇంకా మేము గెలవము అనేది డిసైడ్ అయిపోయిండు. ఎవరైతే తెలంగాణ యావత్ ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఎటువంటి హామీ నెరవేర్చలే. ఆయన కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చాలా గరీబోళ్ళు ఉన్నారండి. ఫింక్షన్ అన్నాడు, 4000 ఫింక్షన్ అన్నాడు, ఎవ్వరికి ఇచ్చిన సందర్భాలు లేవు. రైతుల మాఫీ అన్నాడు, మాఫీ చేసిన సందర్భాలు లేవు. ఫ్రీ బస్ అన్నాడు, 20 బస్సులు నడుస్తుండే 10 బస్సులకు తీసుకొచ్చి పెట్టిండు. ఇంకా ఆయనకు ప్రభుత్వం నడిపే శక్తి ఆయనకు లేదు. తూచా తప్పకుండా రాబోయే లోకల్ ఎలక్షన్స్లో ఇంకా వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే ఇంకా ఈ పొడిగింపు అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా ఇంకా ఈ లోకల్ ఎలక్షన్స్ కాంగ్రెస్ తూచా తప్పకుండా ఓడిపోతుంది. ఇంకా వాళ్ళకి భయం వచ్చింది. ఇంకా పొడిగిస్తూ ఎన్ని రోజులు పొడిగించినా ఓడిపోవడం ఖాయం. ఎట్లా ఉందంటారు ఇప్పుడు బోధన్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటారు? ఏముందండి, సంవత్సరంన్నర అయింది. డెవలప్మెంట్ ఎక్కడ డెవలప్మెంట్ కాదు కదా, ఏం చేసిన సందర్భాలు కూడా లేవు. గ్యారంటీలు ఇచ్చిన 6 గ్యారంటీలే నెరవేర్చని సందర్భం. ఇంకా బోధన్ కాన్స్టిట్యున్సీలో చేసిన ప్రజలకు ఎటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు బోధన్ డెవలప్మెంటింగ్ ఎక్కడుందండి చెప్పండి? ఇప్పుడు డెవలప్మెంటు అంటే ఫస్ట్ ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చిండ్రో అవే నెరవేర్చని గవర్నమెంటు ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి?
మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం పుంజుకుంటుంది అంటారు. 100%. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రేపు ఎలక్షన్స్ అన్నా ఇంకా 100% 100% కేసీఆర్ గవర్నమెంటే వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వమే ఉంటుంది. కేసీఆర్ ఉన్నన్ని రోజులు మాకు ఎటువంటి బాధ లేదు. రైతుల పరంగా చూసుకున్నట్టయితే 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండ్రు, ఇంకా ఏదున్నా కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, మాకు అడగకుండానే ఈ మేనిఫెస్టోలు పెట్టి తూచ తప్పకుండా ఇచ్చిన గవర్నమెంటు మా కేసీఆర్ గారే, మా కేసీఆర్ గాంధీ, మా కేసీఆర్ గారే అని చెప్పి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మా కేసీఆర్ గవర్నమెంటే వస్తుందని చెప్పి చెప్తా ఉన్నా. సార్, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మీరే ఉన్నారు కదా, కేసీఆర్ గారే ఉన్నారు కదా, కేసీఆర్ గారే అసెంబ్లీకి పోవడానికి కారణం ఏంటంటారు? 100% అసెంబ్లీకి పోయే పరిస్థితులలో కొంచెం ఆయన ఆరోగ్యం ఆ టైంలో ఒక 6 months అటు ఇటు అయింది. ఫిర్బీ ఆయన కోలుకోవడానికి ఇప్పుడు ఈ టైం ఏదైతే ఉందో ఈ టైంలో యావత్ తెలంగాణ ప్రజలు ఇంకా నన్ను కాదని కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేయడం జరిగింది. మా ప్రజల తరపునే ఉంటా, ఇంకా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో నెరవేరుస్తే ఇంకా సంతోషం కదా అని చెప్పి ఇన్ని రోజులు చూస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు తట్టుకొని పరిస్థితులలో ఆయన ఆరోగ్యం అటు ఇటు ఉన్న వీళ్ళ మెమోరండం ద్వారా మొన్నటికి మొన్న ఇంకా ఆయన ఆరోగ్యం హుషారుగా ఉంది. ఎవరైతే ఈ మెమోరండం ద్వారా ఎవరికి ఆర్థిక పరిస్థితులు ఇంకా ఈ తెలంగాణ రావాల్సిన నిధులు, నీళ్లు, ఇవన్నిటి మీద చర్చ జరుగుతూ ఉంది. 100% ఇంకా వాళ్ళ ద్వారా ప్రజల ద్వారా మమేకమై 100% ఇంకా ఆయన బయటకు వచ్చే టైం ఆసన్నమైంది. తప్పకుండా అసెంబ్లీకి వస్తాడు. ఇంకా వాళ్ళ మీద రెబల్స్ ఇంకా చాలా తెలంగాణ మీద ఆయనకున్న అవగాహన ఎవరికి లేదు. ఒక్కవేళ ఇద్దరికి చర్చ పెడితే మా కేసీఆర్ గారి ముందు ఇంకా రేవంత్ రెడ్డి గారు అసలు పనికిరారు. ఈరోజు కేసీఆర్ వెళ్తే యావత్ తెలంగాణ ప్రజలందరూ మా కేసీఆర్ గారి వైపే ఉన్నారు. తెలంగాణ రావడానికి వట్టిగా రాలేదండి. ఉద్యమాలు చేసి 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 9 రోజులు నీళ్లు గాలి పీల్చకుండా నా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో వచ్చి ఉద్యమాల నుండి ఒక పార్టీ పునాది తెలంగాణ పునాది నేసిన మహానుభావుడు మా కేసీఆర్ గారు. మామూలుడు కాదు, తెలంగాణ గాంధీ. ఈరోజు ఎవ్వరికన్నా అడగండి, తెలంగాణ డెవలప్మెంట్ అయింది, తెలంగాణని యావత్ దేశాలు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నదంటే కేవలం మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే అయిందని చెప్పి ఈరోజు తెలంగాణ అంటే ఒక బ్రాండ్, కేసీఆర్ అంటే ఒక బ్రాండ్. తెలంగాణ ఉన్న మేనిఫెస్టోలో ఏదైతే ఉన్నదో ఈరోజు మనం మల్లన్న సాగర్ తీసుకున్నాం. మల్లన్న సాగర్ నుండి తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయానికి ఈరోజు మల్లన్న సాగర్ ద్వారా నీటి సప్లై జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. సస్యశ్యామలంగా ధాన్యానికి గిట్టుబాటు ధర, అదేవిధంగా మల్లన్న సాగర్ ఇంకా వాటరు, 24 గంటల కరెంటు, ఇంకా ఆయన ఆధ్వర్యంలోనే డెవలప్మెంట్ అయింది. ఇంకా దానికి ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఎవ్వరికి అడిగినా మా తెలంగాణ గాంధీ, మా కేసీఆర్ గారే అని చెప్తూ ఉంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోగానే వెంటనే ఆ ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికో ఇంకో దాంట్లోకో మారిన నాయకులకు మీరేమంటారు? నేనేమంటున్నాండి, తల్లి పాలు తాగి రొమ్ముకు గుద్ది మోసం చేసిన దరిద్రులు వాళ్ళ చాప్టర్ క్లోజ్ అండి. ఈరోజు టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్కి పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు ఏడవని రోజులు లేవు. మాకే చెప్తా ఉన్నారండి, మేము తప్పు చేసినాం, ఇటువంటి చండాలమైన గవర్నమెంట్కు మేము వచ్చినాం అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇంకా మాతో మాట్లాడడం కూడా జరిగింది. కానీ మేము ఇంకా అటువంటి దొంగలకు నమ్మే ప్రసక్తి లేదు. ఇంకా వాళ్ళకి ఇంకొకసారి మా పార్టీలోకి రావాల్సిన పరిస్థితే లేదు. ఇంకా మా వాళ్ళు ఎవరైతే ఉద్యమాల నుండి ఉన్నారో ఇంకా వాళ్ళు ఇప్పటికీ స్టాండర్డ్గా ఉన్నారు. ఇంకా మా ప్రజలు ఎవరైతే ఉన్నారో మాతోనే ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ మా వెంటే ఉన్నారు. ఇంకా ఇటువంటి పార్టీలు మార్చే దొంగలని ఇంకా మేము నమ్మం, వాళ్ళకి రానివ్వం. మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు
వాళ్ళని కూడా అంటే వేరే పార్టీ నుంచి కూడా మీ దాంట్లోకి వచ్చారు కదా, అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? వాళ్ళు వస్తే మేము ఎవరు వచ్చినా స్వాగతం. వాళ్ళకి మేము తిట్టేది చేసేది లేదు. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచున్నాం. వాళ్ళ గురించి నోవేర్. మాది ఉద్యమ పార్టీ అండి. మా పార్టీని నిలబెట్టింది ఉద్యమాల గరీబు కార్యకర్తలు. ఆ ఉద్యమాల నుండి వచ్చిన లీడర్లు. వాళ్ళకు ఎత్తులు చిత్తులు తెలివై. ఈ డోకాబాజ్ వాళ్ళు ఎవరైతే వచ్చిండ్రో మధ్యన, ఇంకా వాళ్ళ అనుభవంతో వచ్చి తిని తాగి వెళ్ళిపోయిండ్రు తప్ప వాళ్ళకి ఎక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వలే. నేను ఉద్యమాల నుండి వచ్చినానండి. ఇవాళ శ్రీరామ్ అంటే ఒక బ్రాండ్. నేను కంటిన్యూ పార్టీ ప్రెసిడెంట్ని. ఇంకా మా విలువ మాకుందండి. వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఎవరేంది అనేది వాళ్ళకి తెలుసు. మా విలువ మాకుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మేము వద్దనేది లేదు, పోయే వాళ్ళకు మేము రమ్మనేది లేదు. మాకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకున్న రైతాంగం కానీ, మా తెలంగాణ ప్రజలు కానీ, మా ఉద్యమ కార్యకర్తలు కానీ, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ స్టాండర్డ్గా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు, మా పార్టీతోనే ఉన్నారు. కేసీఆర్ గారు బతికినన్ని రోజులు, మాకు ఊపినున్నన్ని రోజులు ఇంకా 100% మేము ఇదే పార్టీలో ఉండి సస్తం తప్ప వేరే పార్టీలకు పోమని చెప్పి మా ప్రతి ఒక్క కార్యకర్తలు, మా తెలంగాణ నాయకులు, మా బీఆర్ఎస్లో ఉన్న పార్టీ వర్గాలన్నీ ఇంకా తప్పకుండా నాలాగానే చెప్తారు తప్ప వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళరు. నాయకుడు నాయకత్వపు లక్షణాలు ఎట్లా ఉండాలంటారు? ఇప్పుడు నాయకుడు అనేవాడు నడిపించేవాడు. మా కేసీఆర్ గారు పార్టీని నడిపించే మంచి లీడర్ అండి. ప్రతి ఒక్కరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, కానీ మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయినోడు. ఇంకా అది ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఏ దేశంలో ఇటువంటి సీఎం లేరు. దానికి ఒక్కడు అంటే మా తెలంగాణ గాంధీ, మా ఉద్యమాల నుండి వచ్చి మా తెలంగాణను తీసుకొచ్చిన మా ఇంకా మా కేసీఆర్ గారే. కాబట్టి మేము ఆయనతోనే ఉంటాం. ఇంకా ఆయననే మాకు లీడరు. ఇంకా ఆయనకు మేమే శిష్యులం. ఇంకా ఆయనతో ఉన్నోళ్ళందరూ అట్టనే ఉన్నారు తప్ప పార్టీలు మారలే. ఎడపల్లి మండలంలో శ్రీరామ్ గారు ఒక ఎథిక్స్ మొరాలిటీస్తో పనిచేస్తూ అందరినీ దగ్గర తీసుకొని ఇలా ప్రభుత్వంలో లేకున్నా ఆయనలో అంటే ఆ గట్టితనము ఇంకా పోలేదు. ఎవరికైనా సాయం చేయడానికి ముందు ఉన్నాడు అని చెప్పి మంచి పేరుంది. మీకు ఎట్లా ఫీల్ అవుతుంది? 100% అండి. తప్పకుండా మా బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు, లీడర్లు ఉన్న 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా అదే విధంగా ఉన్నాం తప్ప ఈరోజు మాకు ఎవ్వరు ఏలెత్తి చూపెట్టి మాట్లాడే వాళ్ళు లేరు. మేము ఉన్నది ఉన్నట్టే చెప్తాం. ఏదన్నా మాతో అయితే పని చేస్తాం, లేకుంటే మాతో కాదు అని చెప్తాం. సాయశక్తుల 10 మందికి తెలియాలా, ఇంకేదో కావాలా, మా పేరు రావాలనేది లేదు. మాతో ప్రజలు ఉన్నారు. నేను ఇప్పటికిప్పుడు కంటిన్యూ లోకల్ ఎలక్షన్స్లో ఈ 10-15 సంవత్సరాల నుండి ఇంకా మా గవర్నమెంట్కు ప్రతి ఒక్కరు మా ఎడపల్లి మండలంలో సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఇంకా మాకే సపోర్ట్ ఇచ్చిండ్రు. ఇంకా మాకెక్కడ పోయినా మచ్చలేని నాయకుల్లాగా మేము పేరు తెచ్చుకున్నాం. ప్రజలలో ఒక్కడిగా మమేకమై ఇంకా మాకు మా అధిష్టానం ఎవరైతే ఉన్నారో మా కేసీఆర్ గారి నుండి మా షకీల్ అన్న గారు, మా కవితక్క గారు వాళ్ళ మెప్పు పొంది మేము ఈ మండల్లో ఇంకా ఏదున్నా శ్రీరామ్ ఉన్నాడు అని చెప్పే ఒక నమ్మకంతో ఇంకా అప్పటి నుండి నాకు ఈ 3వ పర్యాయం కూడా మండల్ ప్రెసిడెంట్గా నన్ను కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళకి తెలుసు ఏది ఏమైనా మన వాళ్ళు పక్కా ఉన్నారు. విలేజ్కి విలేజు మండలంలో చాలా గట్టి నమ్మకస్తులు ఉన్నారు. మనకు పార్టీ నడిపించే మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఉన్నారో మనకు వాళ్ళే కావాలని చెప్పి మా విలువ మాకిస్తూ మేము ప్రజలలో మమేకమై మేము మంచి పేరు సంపాదించుకొని మేము రాబోయే టైంలో ప్రజలు మాకే బ్రహ్మరథం పట్టి ఇంకా మా కేసీఆర్ గారే కావాలా రావాలని చెప్పి వాళ్ళ బాధలు చెప్తా ఉన్నారు. ఇంకా 100% రాబోయే టైంలో మళ్ళా మా గులాబీ జెండా ఎగురుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. చివరిగా ఇటు ఎడపల్లి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను 100% ఇంకా మా పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, నేను ఎలా చెప్తా ఉన్నానో ప్రతి ఒక్కరు ఉద్యమాలు నుండి ఇప్పటి వరకు నాలాగానే చెప్తారు. ఎందుకు అంటే మనము ఫస్ట్ క్లాస్ నుండి
ఆహాలు రాసుకొని ఫస్ట్ క్లాస్ నుండి ఇంకా నువ్వు డిగ్రీ బీఏ బీఈడి ఏది చదివినా మేము కేసీఆర్ గారి ఉద్యమంలోనే నేర్చుకున్నాం. మాకు అదే వస్తుంది తప్ప వేరే రావు. ఇంకా మేము పైరవీలు కానీ ఇంకేదన్నా డోకాబాజ్ మాటలు కానివ్వండి, ఇంకా ఏదన్నా హామీలు కానివ్వండి, అటువంటి లేవండి మాకు. మా కేసీఆర్ గారు ఒకటే అన్నారు, మాదేదైతే మేనిఫెస్టోలో ఉన్నది ఉందో అది నేరుగా ప్రజలకు అందాలి. మా లీడర్ ద్వారా శ్రీరాము లేక ఇంకొకరు అలా చేయలేదండి. డైరెక్ట్ వాళ్ళది ఏ పరిస్థితి ఉందో ఎంఆర్ఓకి అప్లికేషన్ ఇస్తే డైరెక్ట్ కళ్యాణ లక్ష్మి వెళ్ళిపోయింది, డైరెక్ట్ షాదీ ముబారక్ అయిపోయింది. బ్యాంకులో ఖాతాదారు ఏదైనా పోతే టక్కుమండి టిన్ అని చెప్పేసి రైతు బంధు పడుతుండే. ఇటువంటి అన్నీ ప్రజలతో మమేకమై మా కేసీఆర్ గారు మా అందరినీ కూర్చుండబెట్టి ఇది కరెక్ట్, ఇట్లా చేయాలా మనం, అది ఇదంటే రైట్ అని చెప్పినాం. మా ద్వారా మా పేరు కోసం ఇది కావాలా చేయాలని చెప్పేసి మేము ఎప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు కేసీఆర్ గారు చెప్పిందే వేదం. ఆయన చాలా పరిపాలించడంలో చాలా మంచి నాయకత్వం ఉంది అని చెప్పి యావత్ ప్రపంచమే కేసీఆర్ని చూసి గర్వపడతా ఉంది. నంబర్ 1 బ్రాండ్ యావత్ ప్రపంచంలో అంటే కేసీఆర్ అంటారు. ఇంకా ఆయనకి మించి లీడర్ లేడు, ఇంకా మనం చెప్పే ఆస్కారం కూడా ఎవరికి లేదు. ఆయన ఆధ్వర్యంలో, కవితక్క ఆధ్వర్యంలో, షకీలన్న ఆధ్వర్యంలో మేమందరం తెలంగాణ కోసం పనిచేస్తామండి. చూసాం కదా శ్రీరామ్ గారు ఏం చెప్తా ఉన్నారు, ఎడిపల్లి మండల ప్రెసిడెంట్ అయిన శ్రీరామ్ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే, ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీనే నమ్ముకుంటాము, బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తాము, కానీ ఈ పార్టీని విడిచి వేరే పార్టీకి పోయే సమస్య లేదని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.